ప్రజలకు స్వయం పాలన అధికారాన్ని ఇస్తామని బీరాలు పలికిన సీఎం జగన్ కేవలం మాటలకే పరిమితమయ్యారు. జగన్ దెబ్బకు గుంటూరు జిల్లాలో ఓ సర్పంచ్ హరిదాసుగా మారిపోయాడు. వట్టి చెరుకూరు మండలంలోని కాట్రపాడు గ్రామ సర్పంచ్ శివశంకర్ హరిదాసు వేషధారణలో భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపాడు. పంచాయతీ నిధులు హరి 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 పంచాయతీ నిధులు హరి. గ్రామ పంచాయతీ నిధులను జగన్ ప్రభుత్వం వాడుకుందని, పంచాయతీలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. వైసీపీ పాలనలో సర్పంచ్లు ఉత్సవ విగ్రహాల్లాగా మారారని, కేంద్రం నుంచి వచ్చే పంచాయతీ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో గ్రామ సర్పంచ్లు భిక్షగాళ్లుగా మారిపోయారని శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మా గ్రామంలో ప్రజలు అడుగుతున్నారండి, కనీసం లైట్లు కూడా వేయట్లేదు ఏందని. లైట్లు వేయట్లేదు, కనీసం కాలువలు బాగు చేయట్లేదు. ఎందుకని నువ్వు 3 సంవత్సరాలు అవుతుంది సర్పంచ్గా గెలిపించి నువ్వు ఏ పని చేయట్లేదని నన్ను నిలదీస్తున్నారు మా ఊర్లో. అందుకని నేను వాళ్ళకు కూడా విషయం తెలియాలిగా, రాష్ట్ర ప్రజానీకానికి అందరికి తెలియాలి కదా, గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన డబ్బులు ఏ విధంగా దొంగిలించింది, మాకు ఎంత వేసింది అనేది తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టామండి. అది ఇంటింటి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఎడిదిరిగి డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం మీరన్నా లైట్లు వేయడానికి డబ్బులు ఇవ్వమని ఇంటింటి తిరిగి హరిదాసు వేషంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళ జోలు పెట్టి మామూలుగా భిక్షాటన చేసుకుంటున్నామండి. డబ్బులు వేయట్లేదండి. మన డబ్బులు కూడా ప్రభుత్వం వేసిన డబ్బులు కూడా ఈ జగన్ అనేది తీసేసుకుంటున్నాడండి. మరి మమ్మల్ని ఊళ్ళోకి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఈ కాలువలు బాగు చేయట్లేదు, మరి మంచినీళ్ళు పడు వాటర్ అవి మాకు రావట్లేదు, చెరువులో ఎన్ని ఆకులు పాడు పీకటం కూడా లేదు, అన్నీ మమ్మల్ని విమర్శిస్తున్నారండి ఊళ్ళో గ్రామస్తులకు మేము సమాధానం చెప్పాలంటే చెప్పలేకపోతున్నాము. ఈసారి మేము చెయ్యాలంటే ఇప్పుడు జగన్ గారు తీసేసిన డబ్బులు మొత్తం మాకు ఇవ్వాలండి. మా డబ్బులన్నీ వేస్తేనే మేము పనులు చేయగలుగుతాము, లేకపోతే మేము పనులు చేయలేము. కాబట్టి తప్పనిసరిగా మాకు అకౌంట్లో డబ్బులు వేసి మమ్మల్ని పనులు చేసేటట్టు చేయాలి కోరుతున్నాం. అందుకని దీనికి సహకరించి మమ్మల్ని ప్రయోజకంగా ఎవరు గ్రామంలో ఎవరు మమ్మల్ని అనకుండా చేయాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. జగన్ దెబ్బకు గుంటూరు జిల్లాలో ఓ సర్పంచ్ హరిదాసుగా మారి భిక్షాటం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపిన పరిస్థితులు చూస్తున్నాం. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఆ గ్రామ సర్పంచ్ యొక్క ఆవేదన ఏంటి? భిక్షాటన చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. శంకరి, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని వట్టి చెరుకూరు మండలం కాట్రపాడు సర్పంచ్ మేదరమెట్ల శివశంకర్ ఈ రోజు సంక్రాంతి పర్వదినాన గ్రామంలో హరిదాసుడు వేషం వేసుకొని గ్రామం మొత్తం కూడా భిక్షాటన చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్ గా గెలిచినందుకు తాను ఎంతో ఆవేదన చెందుతున్నాను, సిగ్గుపడుతున్నానంటూ కూడా గతంలో కూడా ఇతను పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రామ పంచాయతీలకి కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియకుండా, తమ అనుమతి లేకుండా దొంగిలిస్తుంది. గతంలో పలుమార్లు దీనిపై కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిశాము, ఎన్నో విధంగా నిరసనలో పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. తాజాగా 15వ ఆర్థిక సంఘం నుంచి కేంద్రం నుంచి 600 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలు రాగా 600 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని, కాట్రపాడు పంచాయతీ కేవలం 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 1198 రూపాయలు మాత్రమే అకౌంట్ లో జమ అయ్యాయి. వీటిని అసలు ఏం చేసుకోవాలి ఈ నిధులతో, 1200 రూపాయల నిధులతో అంటూ కూడా వాళ్ళు ఈ రోజు గ్రామ సర్పంచ్ శివశంకర్ తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లంతా కూడా గ్రామంలోని వీధి తిరుగుతూ కూడా వాళ్ళు హరిదాసు వేషంలో భిక్షాటన చేసి తమ నిరసన ప్రభుత్వంపై కూడా వ్యక్తం చేయడం జరిగింది. గ్రామంలో సర్పంచ్ గా గెలిచి అభివృద్ధి చేయడానికి గ్రామ పంచాయతీలో నిధులు లేవు, కనీసం ఒక వీధిలో అయితే పోయినా కూడా బల్బు మార్చేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాము, మురుగు కాలువల్లో సైడ్ కాలంలో మురుగు తీయలేని పరిస్థితుల్లో కూడా తాము ఉన్నాము, ప్రజలు తమకు క్షమించాలనే కొరలో కూడా ఆయన ఈ రోజు
తమ నిరసన వ్యక్తం చేసి ప్రజలను క్షమాపణ కోరుతున్న పరిస్థితి అవుతుంది. ఇది ఒక కాట్రపాడు గ్రామంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఇదే పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీలు సర్పంచులు మొత్తం కూడా వైసీపీ పాలనలో ఉత్సవ విగ్రహాలుగా మారారు.